రాయల్ కటిన్ సెరిమోనీ అంటే 3 నెలల పాటు బౌద్ధ భిక్షువులు ఒకే చోట ధ్యానం చేస్తారు. ఆ కాలం ముగిసిన తర్వాత ప్రజలు మరియు ముఖ్యంగా రాజవంశం భిక్షువులకి కొత్త బట్టలు సమర్పిస్తారు. ఇది బుద్ధుని కాలం నుండే కొనసాగుతున్న ఆధ్యాత్మిక ఆచారం. రాయల్ కటిన్ అనేది ఈ ఉత్సవానికి రాజవంశం జోడించిన ప్రత్యేకత. రాజు లేదా ఆయన ప్రతినిధి వాటరున్ వరకు నదీ మార్గంలో రాజపడవలు అంటే రాయల్ బ్యార్జెస్ ద్వారా వస్తారు. వాటిపై బంగారు అలంకరణలు, పుష్పాలు, బౌద్ధ జెండాలు అలంకరించబడి ఉంటాయి. చావ్ప్రాయా నది మీద ఆ పడవల ఊరేగింపు బ్యాంకాక్ నగరం మొత్తానికి ఒక దివ్య దృశ్యాన్ని అందిస్తుంది. సూర్యకాంతిలో మెరిసే వాటరున్ గోపురాలు నది మీద ప్రతిబింబమై సాక్షాత్తు పరమాత్మను తలపిస్తాయి. వాటరున్లో రాజవంశం నుండి వచ్చిన ప్రతినిధి భిక్షువులకు కటిన్ రోబ్ సమర్పిస్తారు. దీంతో పాటు భిక్షువులకు అవసరమైన ఇతర వస్తువులు కూడా ఇస్తారు. భోజనం, మందులు, పుస్తకాలు. దీనిని దానం, ధర్మం యొక్క శిఖర స్థాయిగా భావిస్తారు. ఈ కార్యక్రమం సుమారు అక్టోబర్ నుండి నవంబర్ మధ్యకాలంలో జరుగుతుంది. థాయిలాండ్ అంతటా వివిధ ఆలయాల్లో కటిన్ వేడుకలు జరుగుతాయి. కానీ వాటరున్లో జరిగే రాయల్ కటిన్ మాత్రం రాచమర్యాదలతో కూడిన అత్యంత ఘనమైనది. రాత్రి సమయంలో వాటరున్ రంగురంగుల దీపాలతో మెరిసిపోతుంది. దేవాలయం నిండా ధూపదీపాలు, జపమాలలు, పూల వాసనలు, ఒక ఆధ్యాత్మిక ఉత్సవం వంటి వాతావరణం ఉంటుంది. రాయల్ కటిన్ అనేది కేవలం ఒక రాజపూజ మాత్రమే కాదు. ఇది థాయ్ ప్రజల శ్రద్ధ, భక్తి మరియు కృతజ్ఞతకు ప్రతీక. రాజవంశం మరియు ప్రజల మధ్య ఆధ్యాత్మిక బంధాన్ని బలపరిచే పండుగ ఇది. అందుకే వాటరున్లో సూర్యోదయం మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం జరిగే రాయల్ కటిన్ వేడుక థాయిలాండ్ ఆత్మకు ఒక కొత్త కాంతిని ఇస్తుంది. దివ్యత్వం, దానం మరియు ధర్మం ఈ మూడు కలిసిన పండుగ. అదే రాయల్ కటిన్ సెరమనీ.